హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇగో పూజలప్పుడు మనకి కారం పెట్టిన కూర తినాలనిపించింది అనుకోండి, అందరూ పొద్దున్న నుంచి ఉపవాసాలు ఉన్నా లేకపోతే వేరే పూజలైనా వారాలైనా ఉన్నప్పుడు ఉల్లిపాయ లేకుండా వంకాయ కారం పెట్టిన కూర, బీరకాయ కారం పెట్టిన కూర, బెండకాయ దొండకాయ కూడా నూనెలో మగ్గబెట్టేసుకుని ఈ కారం పొడి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కారం పెట్టిన కూరలాగా ఉంటుంది. దీనికి ఏం కావాలంటే ఇదిగో ఈ కప్పుడు శనగపప్పు తీసుకున్నా. చాయ్ మినపప్పు వాడతాను నేను ఎక్కువ. ఇలాంటి కారాల్లోకి పచ్చళ్ళల్లోకి అయితే ఈ పప్పు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ పొట్టు వల్ల కూడా విటమిన్స్ చాలా బాగుంటాయి. మినపప్పు పొట్టు వల్ల కూడా విటమిన్స్ ఉంటాయి చాలా. ఈ పొట్టు కూడా మనం కడుపులోకి వెళ్ళాలి మనకి, అందుకని ఈ రెండు ఇలా తీసుకున్నాం. ఇగో ధనియాలు తీసుకున్నాను, ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కువే తీసుకున్నాను. ఇవి ఒక 12 ఎండుమిర్చి, 12 కానీ 15 కానీ, ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇవన్నీ అయ్యాయి కదా. ఇదిగో సాల్ట్, మనం కారం ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి సాల్ట్. కొంచెంగా తుప్పు లేకుండా కొంచెం చింతపండు తీసుకున్నాను. పసుపు. ఇప్పుడు మూకుడు కాలేసుకుని పప్పు వేసాను. మూకుడు కాలేసుకుని ఒకటొకటిగా వేయించేసుకోవాలి. రోస్ట్గా ఎర్రగా వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మనం ఏమేమి కూర కావాలనుకుంటున్నామో, వంకాయో దొండకాయో బెండకాయో బీరకాయో ఏంది కావాలనుకుంటే అది నూనె వేసి మూకుట్లో మగ్గబెట్టేసుకుని మగ్గిన తర్వాత ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది అనుకున్నాక ఆ కారం దీంట్లో వేసేసుకోవడమే, అంతే, ఈజీ. ఇగో ఇవి నేను బెండకాయ కారం పెట్టి కూర వండుకుందికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కారం ఇలాగే ఆడేసుకుని ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, ఓ 4-5 ట్రిప్పులకి వస్తుంది. ప్లస్ మాకు క్యారేజీలకైనా, పొద్దుటే వంట కావాలనుకున్న వాళ్ళకైనా, ఆఫీసులకైనా, ఎవరికైనా కూడా ఇలాగా చేసుకుని పెట్టుకుంటే, ప్రిపేర్ చేసుకుని బయట ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, పెట్టేసుకుంటే తొందరగా వంట అయిపోతూ ఉంటుంది. అది ఇంక నేను కూర చూపించట్లేదు. ఇలాగా ఇది స్టోర్ చేసేసుకుని బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇది ఇలాగా వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని, ఈ ఉప్పు చాలలేదనుకుంటే ఇంకొంచెం పడుతుంది నాకు కూడా.